మా అనిల్, అదేవిధంగా మన కోవూరు ప్రసు అంటే ఎవరన్నా అనుకుంటారేమో, ప్రసు మన కోవూరు ఎమ్మెల్యే ప్రసు రెచ్చి పోయి మాట్లాడడం. ఫస్ట్ అనిల్ గురించి మాట్లాడదాం. బంగారుకొండ అనిల్ స్వీట్ బాయ్, నైస్ బాయ్, గుడ్ బాయ్. గుడికి పోయి ఛాలెంజ్ చేశాం. నేను వారం ముందర ప్రెస్ మీట్ పెట్టి గిళ్ళు వద్దు, ప్రమాణాలు వద్దు అన్నా. విన్నావా? పోయావు. సంతోషం వెళ్ళావు, గుడ్. ఎటు ప్రమాణం చేయాలా? దేవుడు ఆడున్నాడు అనుకో వెనక గుళ్ళో. ఇటు ప్రమాణం చేస్తావా, ఇటు ప్రమాణం చేసి నాకేం సంబంధం లేదు ఆయన వినబల్లా వెంకటేశ్వర స్వామి వెనక. ఈరోజు నేను అడుగుతున్నా, గుళ్ళోకి పోయేది, కుర్చీలు వేసుకునేది, మీ సైన్యం మొత్తం గుళ్ళు ఆవరణలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడతావా? రాజకీయ ప్రెస్ మీట్. బుద్ధి ఉందా అని అడుగుతున్నా. గుళ్ళంటే మీకంత అలుసైపోయిందా? గుళ్ళంటే మీకంత లెక్కలేనితనం అయిపోయిందా అని అడుగుతున్నా. బుద్ధిలో బయటకు వచ్చి పెట్టు, రోడ్లో పెట్టు, నీ ఇంట్లో పెట్టు, ఆఫీస్లో పెట్టు. ఎవరొద్దంటారు? గుళ్ళో అయిందా కూర్చొని మాట్లాడేది రాజకీయం? సరే, నాకు సంబంధం లేదు అన్నాం ఆస్తులతో. నేను అడుగుతున్నా, ఏమయ్యా నెల్లూరులో నువ్వు మంత్రి అయిన తర్వాత బి చిరంజీవి ఎవరు? ఇదిగో బి చిరంజీవి, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ కాదు. ఈ డాక్యుమెంట్ నీలాగా ఊరికే ఇట్ట చూపించి లోపల పెట్టుకోను. ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వాళ్ళకి ఇక్కడ అందరికీ కూడా వాట్సాప్లో వెళ్ళదు. ఈ ప్రెస్ మీట్ కాగానే ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వారికి అందరికీ వాట్సాప్లో వెళ్తుంది. ఈ బి చిరంజీవి అనే వ్యక్తి నీ మనిషి కాదా? చెన్నైలో నీకు పరిచయం లేడా? ఈ బి చిరంజీవి పెళ్లికి వైజాగ్లో నువ్వు వెళ్ళలేదా? మంత్రిగా ఉన్నప్పుడు, ఆ మంత్రి కాకముందరో 2 రోజులు నువ్వు చెన్నైలో వాళ్ళ పెళ్లి కోసం వెళ్ళలేదా? నీకు సంబంధం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు దేవుళ్ళు గుళ్ళకు పోయి ప్రమాణాలు చేయడం అవసరమా? ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక 1% చెప్తే ప్రతి ఒక్కరూ తప్పు చేసేవాళ్లే. ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానో తెలుసో తప్పు చేయడం సహజం. మా అనిల్, అదేవిధంగా మన కోవూరు ప్రసు అంటే ఎవరన్నా అనుకుంటారేమో, ప్రసు మన కోవూరు ఎమ్మెల్యే ప్రసు రెచ్చి పోయి మాట్లాడడం. ఫస్ట్ అనిల్ గురించి మాట్లాడదాం. బంగారుకొండ అనిల్ స్వీట్ బాయ్, నైస్ బాయ్, గుడ్ బాయ్. గుడికి పోయి ఛాలెంజ్ చేశాం. నేను వారం ముందర ప్రెస్ మీట్ పెట్టి గిళ్ళు వద్దు, ప్రమాణాలు వద్దు అన్నా. విన్నావా? పోయావు. సంతోషం వెళ్ళావు, గుడ్. ఎటు ప్రమాణం చేయాలా? దేవుడు ఆడున్నాడు అనుకో వెనక గుళ్ళో. ఇటు ప్రమాణం చేసి నాకేం సంబంధం లేదు ఆయన వినబల్లా వెంకటేశ్వర స్వామి వెనక. ఈరోజు నేను అడుగుతున్నా, గుళ్ళోకి పోయేది, కుర్చీలు వేసుకునేది, మీ సైన్యం మొత్తం గుళ్ళు
ఆవరణలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడతావా? రాజకీయ ప్రెస్ మీట్. బుద్ధి ఉందా అని అడుగుతున్నా. గుళ్ళంటే మీకంత అలుసైపోయిందా? గుళ్ళంటే మీకంత లెక్కలేనితనం అయిపోయిందా అని అడుగుతున్నా. బుద్ధిలో బయటకు వచ్చి పెట్టు, రోడ్లో పెట్టు, నీ ఇంట్లో పెట్టు, ఆఫీస్లో పెట్టు. ఎవరొద్దంటారు? గుళ్ళో అయిందా కూర్చొని మాట్లాడేది రాజకీయం? సరే, నాకు సంబంధం లేదు అన్నాం ఆస్తులతో. నేను అడుగుతున్నా, ఏమయ్యా నెల్లూరులో నువ్వు మంత్రి అయిన తర్వాత బి చిరంజీవి ఎవరు? ఇదిగో బి చిరంజీవి, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ కాదు. ఈ డాక్యుమెంట్ నీలాగా ఊరికే ఇట్ట చూపించి లోపల పెట్టుకోను. ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వాళ్ళకి ఇక్కడ అందరికీ కూడా వాట్సాప్లో వెళ్ళదు. ఈ ప్రెస్ మీట్ కాగానే ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వారికి అందరికీ వాట్సాప్లో వెళ్తుంది. ఈ బి చిరంజీవి అనే వ్యక్తి నీ మనిషి కాదా? చెన్నైలో నీకు పరిచయం లేడా? ఈ బి చిరంజీవి పెళ్లికి వైజాగ్లో నువ్వు వెళ్ళలేదా? మంత్రిగా ఉన్నప్పుడు, ఆ మంత్రి కాకముందరో 2 రోజులు నువ్వు చెన్నైలో వాళ్ళ పెళ్లి కోసం వెళ్ళలేదా? నీకు సంబంధం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు దేవుళ్ళు గుళ్ళకు పోయి ప్రమాణాలు చేయడం అవసరమా? ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక 1% చెప్తే ప్రతి ఒక్కరూ తప్పు చేసేవాళ్లే. ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానో తెలుసో తప్పు చేయడం సహజం. కోసం వెళ్ళావు, గుడ్. ఎటు ప్రమాణం చేయాలా? దేవుడు ఆడున్నాడు అనుకో వెనక గుళ్ళో. ఇటు ప్రమాణం చేస్తావా, ఇటు ప్రమాణం చేస్తావా? ఇటు ప్రమాణం చేసి నాకేం సంబంధం లేదు ఆయన వినబల్లా వెంకటేశ్వర స్వామి వెనక. ఈరోజు నేను అడుగుతున్నా, గుళ్ళోకి పోయేది, కుర్చీలు వేసుకునేది, మీ సైన్యం మొత్తం గుళ్ళు ఆవరణలో కూర్చోబెట్టి ప్రెస్ మీట్ పెడతావా? రాజకీయ ప్రెస్ మీట్. బుద్ధి ఉందా అని అడుగుతున్నా. గుళ్ళంటే మీకంత అలుసైపోయిందా? గుళ్ళంటే మీకంత లెక్కలేనితనం అయిపోయిందా అని అడుగుతున్నా. బుద్ధిలో బయటకు వచ్చి పెట్టు, రోడ్లో పెట్టు, నీ ఇంట్లో పెట్టు, ఆఫీస్లో పెట్టు. ఎవరొద్దంటారు? గుళ్ళో అయిందా కూర్చొని మాట్లాడేది రాజకీయం? సరే, నాకు సంబంధం లేదు అన్నాం ఆస్తులతో. నేను అడుగుతున్నా, ఏమయ్యా నెల్లూరులో నువ్వు మంత్రి అయిన తర్వాత బి చిరంజీవి ఎవరు? ఇదిగో బి చిరంజీవి, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ కాదు. ఈ డాక్యుమెంట్ నీలాగా ఊరికే ఇట్ట చూపించి లోపల పెట్టుకోను. ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వాళ్ళకి ఇక్కడ అందరికీ కూడా వాట్సాప్లో వెళ్ళదు. ఈ ప్రెస్ మీట్ కాగానే ఈ డాక్యుమెంట్ ప్రతి ప్రెస్ వారికి అందరికీ వాట్సాప్లో వెళ్తుంది. ఈ బి చిరంజీవి అనే వ్యక్తి నీ మనిషి కాదా? చెన్నైలో నీకు పరిచయం లేడా? ఈ బి చిరంజీవి పెళ్లికి వైజాగ్లో నువ్వు వెళ్ళలేదా? మంత్రిగా ఉన్నప్పుడు, ఆ మంత్రి కాకముందరో 2 రోజులు నువ్వు చెన్నైలో వాళ్ళ పెళ్లి కోసం వెళ్ళలేదా? నీకు సంబంధం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు దేవుళ్ళు గుళ్ళకు పోయి ప్రమాణాలు చేయడం అవసరమా? ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక 1% చెప్తే ప్రతి ఒక్కరూ తప్పు చేసేవాళ్లే. ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానో తెలుసో తప్పు చేయడం సహజం.